హలో సార్, మీకు ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను సార్. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇందాక చెప్పాను, ఇందాక వీడియోలో సార్. మళ్ళీ వెంటనే చేయాల్సి వచ్చింది, ఏదో మర్చిపోయాను సార్. మీ అందరికి ప్రతి ఒక్కరికి కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ ప్రతి ఒక్కరికి నా ఈ వీడియోలు చూసే వరకు చూడని వారికి కూడా అందరికీ కూడా రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. 2025కి ఎల్లుండే సార్. ఇప్పుడు 11:30 సుమారు వస్తుంది సార్ టైము. అయితే సార్, మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడు వైట్ స్టూడియో మార్చుకుంటే మంచిది సార్, తెలిసిన వాళ్ళ ద్వారా. అసలు యూట్యూబ్ ఛానల్ ఏ చేయొచ్చు, ఏ చేయకూడదు. ఎదుటి వాళ్ళు చేసింది సేమ్ వీడియో తీసుకొచ్చి మనకు పెట్టుకుంటే కాపీరైట్ వెయిట్ లిస్ట్లో పడిపోద్ది. అది వెంటనే వీడియో దానికి దాన్ని పనికిరాదు సార్. అది అట్లనే ఉంచుకుని అనుకోండి సార్, మనకి స్ట్రైక్ రేట్ పడితే ఛానల్ తీసేస్తారు. 3 సార్లు స్ట్రైక్ రేట్కి టైం ఇస్తాడు. నాది అట్టే పడిపోయింది సార్, స్ట్రైక్ రేటు ఒకదానికి పడిపోయింది. అందుకని వెయిట్ లిస్ట్ వచ్చినా కాపీ రేట్స్ వచ్చినా మనం తీసేయాలి. ట్రాలింగ్ వీడియోస్ మనకి చెప్పదు అది తీసేయమని, మనమే తీసేసుకోవాలి. ఒక వ్యక్తిని గురించి కానీ ఒక దేవుడి గురించి కానీ కించపరుస్తూ మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడదు సార్. ఎదుటివాళ్ళు చెడ్డవాళ్ళైనా వాళ్ళని మార్చడానికి చూడండి ఎవరైనా సరే మీరు. అంతేగాని నువ్వు చెడ్డోడు అంటే వాడు ఇంకా మరింత చెడ్డోడు అవుతాడు. మనం వాళ్ళని చేయాలి, వాళ్ళ మనసు మార్చి ఒక మనిషిలాగా తీర్చిదిద్దాలి. అంతేగాని హేళన చేయకూడదు సార్. చాలా చాలా తప్పు సంగతి. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆ మనిషి అలా కిరాతకంగా తయారవుతారు. అంతేగాని పుడతా ప్రతి ఒక్కడు మంచివాడే సార్. ఎవరు మంచివాడు కదా సార్. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా రౌడీలుగా గూండాలుగా తయారవుతారు సార్. అంతేగాని ప్రతి మనిషిని ప్రేమించాలి. అది చాలా తప్పు సార్. ఎవరిని హేళన చేయకూడదు, నా సిద్ధాంతం అంతే సార్. ఇంకొక మనం ఏ వీడియోలు చేయొచ్చు, యూజ్ దిస్ సౌండ్స్ చేయొచ్చు సార్. యూజ్ దిస్ సౌండ్స్లో మనం చేస్తూ ఉంటే ఒక్కోసారి యూజ్ దిస్ సౌండ్స్లోనే వెయిట్ లిస్ట్లో పడతా ఉంటాయి. వెయిట్ లిస్ట్ ఇస్తారు, షార్ట్స్ కొట్టినప్పుడు వెయిట్ లిస్ట్ అని పడుతుంది. వెయిట్ లిస్ట్ నొక్కితే మళ్ళీ ఆ వెయిట్ లిస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది. సౌండ్స్ ఉండవు వాడికి, ఊగిన ఎగిరినట్టుగా సైకిలే తప్ప ఎట్టా ఏముండవు సార్. అలాంటి ఏం చేయాలి, మనం వెంటనే డిలీట్ చేసుకోవాలి. అలానే ట్రాలింగ్ వీడియోస్ ఒక వ్యక్తిని గురించి కానీ ఒక దేవుడి గురించి కానీ కించపరుస్తూ మాట్లాడకూడదు. అది కూడా అలాంటి ట్రాలింగ్ వీడియోస్ మనకి యూట్యూబ్ చెప్పదు తీయమని. మన 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కానీ అవి తీయాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే వాటి వల్ల చాలా ప్రమాదం, పెను ప్రమాదం లాంటిది, పెను తుఫాన్ లాంటిది. ఎదుటి గురించి కానీ దేవుని గురించి కానీ కించపరుస్తూ అందరూ ఒకటే, వ్యక్తులంతా ఒకటే, మనుషులంతా ఒకటే సార్. అది అలాంటి ట్రాలింగ్ వీడియోస్ చేయొద్దు. మీరు ఉంటే తీసేసుకోండి సార్. ఇంకొక మరి కాపీ రేట్స్ చేయకూడదు సార్. కాపీ రేట్స్ వస్తూ ఉంటాయి మన వీడియోల్లో, అవి వస్తే గౌకున కాపీ రేట్స్ అని ఆడబడుతుంది, దాన్ని కూడా తీసేయండి సార్. కాపీ రేట్స్ ఉంటే మన ఛానల్ ఏమవుతుంది, డిలీట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ సార్. కొంతమంది కాపీ రేట్స్ ఉండే ఏమవుతుంది అంటారు. కాపీ రేట్స్ బాగా 50,000 వ్యూస్, 1,00,000 వ్యూస్ ఉందనుకుంటే ఆ డబ్బులు ఎవరికి వెళ్తే మనకి వెళ్ళవు, మనకు రావు సార్. వాడి కంపెనీ వాడికే బాగుంటాయి. అందుకని ఎందుకు సార్ మనకు అవసరమా కాపీ రేట్స్? తీసేయండి. కాపీ రేట్స్ ఉండకూడదు, ట్రాలింగ్ వీడియోస్ ఉండకూడదు. వెయిట్ లిస్ట్ ప్రతిరోజు చూసుకోవాలి, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం వీలైనప్పుడల్లా రోజుకి ఒక్కసారి చూస్తుంటే మనకి ఆ వీడియోలు ఏమవుతుంది, వెయిట్ లిస్ట్లో ఉంటాయి. ఆ వీడియోలు కూడా వెయిట్ లిస్ట్లో వచ్చినాయి తీసేయాలి. షార్ట్స్ నొక్కినప్పుడు వెయిట్ లిస్ట్ అని పడుతుంది. వెయిట్ లిస్ట్ పడిపోతే మనకి వెయిట్ లిస్ట్ లేనట్టే. వెయిట్ లిస్ట్ పడింది అనుకో బ్లాక్ నెంబర్లతోటి, ఆ బ్లాక్ దాని మీద క్లిక్ చేస్తే వెయిట్ లిస్ట్ ఏమేమి వచ్చినాయి, 1 వచ్చినాయి 1, 2 అయితే 2, 5 అయితే 5, 10 అయితే 10 వస్తే మనం వెంటనే తీసేసుకోవాలి సార్. ముందు చెప్పేస్తుంది ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని. అవి కూడా యూజ్ దిస్ సౌండ్స్లో నుంచి వచ్చినాయి సార్. ఎందుకు ఇలా వస్తాయంటే అవి మనకు తెలియదు సార్. కొన్ని సౌండ్స్ సరౌండింగ్ సిస్టమ్ వల్ల అలా కలుస్తాయి సార్. అందుకనే వాటిని కంపల్సరిగా డిలీట్ చేయాలి సార్. ట్రాలింగ్ వీడియోస్ చేయకూడదు. అలానే వెయిట్ లిస్ట్ వస్తే తీసేయాలి ప్రతిరోజు. అలానే ఇంకోటి ఏంటి సార్, కాపీ రైట్స్. ఈ 3 సార్ గుర్తుంచుకోండి సార్. యూట్యూబ్ ఛానల్ పెట్టుకునేవాళ్ళు రాబో కొత్త సంవత్సరంలో సార్ మీరు కూడా అందరూ మీకు ఉత్సాహంగా ఉండేవాళ్ళు యూట్యూబ్ ఎవరైనా పెట్టుకోవచ్చు సార్, వయసుతో సంబంధం లేదు. అదే సార్ నేను చెప్పేది సార్. ఉంటాను సార్. నేను దాని గురించే ఇందాక కాపీరేషన్ గురించి చెప్దామని ఈ వీడియోని గబుగా మాట్లాడాను సార్. సారీ సార్, ఏమనుకోదు సార్. మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను సార్. సార్ నా వీడియో చూసేవాళ్ళు చూడని వాళ్ళు అందరూ బాగుండాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ప్రతి ఒక్కరికి కులం మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మర్చి ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో ఉండాలి. భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అన్నీ బాగుండాలి. అవి మంచిగా చెడు నాకు తెలుసు సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. గుడ్ నైట్ సార్.